100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీలో ఇక కొత్త ఇసుక పాలసీ రానుంది. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన పలు విధానాల వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను అంచనా వేయడానికి పలు శాఖలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపైన చంద్రబాబు సమీక్షించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుసరించిన ఇసుక పాలసీపై చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఇసుక విధానం స్థానంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి విధానం తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి పార్టీలు. దీంతో ఏ విధానం పాటిస్తే ప్రజలకు సులువుగా ఇసుక అందుతుందంటూ గనుల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇసుక పాలసీతో ఇబ్బంది పడ్డారని, ఇసుక సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యల తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీర్ఘకాలంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే విషయంపై నిర్దిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సీఎం అన్నారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. ఇసుక పాలసీపై సమీక్షలో భాగంగా రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ ఏ విధంగా ఉండాలన్న దానిపై చంద్రబాబు సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల ఇచ్చిన ఫలితాలు, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇసుక రీచ్లు, డంపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో ఉందని సమాచారం ఉందని, ధరలను విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చంద్రబాబు అన్నట్టు సమాచారం. తక్షణమే ఇసుక ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రీచ్లు, స్టాక్ పాయింట్లు, డంపుల పరిధిలో అందుబాటులో ఉన్న ఇసుకపై అధికారులను ప్రశ్నించారు. దాదాపు 40 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఈ సందర్భంగా అధికారులు చెప్పినట్టు తెలిసింది. ఇక ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే దానికి కూడా ఆన్లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందజేస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.